మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు వేసే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. బత్తిని కుటుంబం ప్రతి ఏటా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా సర్కారు పర్యవేక్షిస్తోంది. దీనికోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇప్పటికే తరలివచ్చారు. అక్కడి ఏర్పాట్లపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. రాకేష్, ప్రతి ఏటా మృగశిర కార్తెని పురస్కరించుకొని ఈ బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా రేపు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదాన్ని అయితే పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. దానికి ప్రభుత్వం సకల సౌకర్యాలు అయితే కల్పించింది. గత 176 సంవత్సరాల నుంచి చేప ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. 1845 సంవత్సరం నుంచి ఈ చేప ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా చేప ప్రసాదం పంపిణీలో విశేష అనుభవం కలిగినటువంటి వాళ్ళుగా మనం చెప్పవచ్చు. బత్తిని వీరన్న అయితే దాదాపు 25 ఏళ్ల నుంచి ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. బత్తిని శివరాం గౌడ్ అయితే దాదాపు 49 సంవత్సరాలుగా, బత్తిని శంకర గౌడ్ అయితే దాదాపు 43 సంవత్సరాలుగా, సత్యం అయితే దాదాపు 29 సంవత్సరాలుగా వాళ్ళ కుమారులతో కలిపి ఈ చేప ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించి మత్స్యశాఖ నుంచి అయితే దాదాపు 1,40,000 నాణ్యమైనటువంటి కొర్రమీనులను అయితే సిద్ధం చేసినట్లు కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయాలు అయితే ఇక ఈ క్యూ లైన్లు ఇక్కడికి వచ్చేటువంటి దేశ నలుమూల నుంచి ప్రజలంతా తండోపతండాలుగా తరలి వస్తుంటారు. వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా క్యూ లైన్లలో వచ్చి ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తారు. వీళ్ళంతా కూడా విశేష అనుభవం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ముందుగా వచ్చినటువంటి ప్రతి మనిషి నోరు తెరవగానే ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి చేపలో ఒక ప్రసాదాన్ని సిద్ధం చేసుకుంటారు. వారు నోరు తెరవగానే నోట్లో గొంతులో ఈ చేపను వదిలేసి గుట్కన మింగేలాగా వాళ్ళు తర్ఫీదు తీసుకుని వాళ్ళచే మింగిస్తారు. దీనివల్ల చాలా వరకు ఉబ్బసం వ్యాధి నయమవుతుందని ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలంతా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పదే వస్తుంటారు. వాళ్ళంతా కూడా ఇదే విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంటారు. అందులో భాగంగానే వీళ్ళంతా కూడా చేప ప్రసాదాన్ని స్వీకరిస్తామని చెప్తున్నారు. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లను చేసింది. ముఖ్యంగా పోలీసులను, చాలామంది దేశ నలుమూల నుంచి తరలి వస్తారు కాబట్టి పోలీసులను కూడా భారీ ఎత్తున ఇక్కడ బందోబస్తుకు ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే పోలీసులను ఏర్పాటు చేశారు. చుట్టూ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక దేశ నలుమూల నుంచి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాల నుంచి కూడా వస్తారు. అంతేకాదు పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఇలా ఒడిశా, వీళ్ళతో పాటు గుజరాత్, ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా టోకెన్లు తీసుకుంటున్నారు. ప్రతి టోకెన్కి అయితే దాదాపు 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిలోనే చేప మందును కూడా ఇస్తామని కూడా చెబుతున్నారు. ఇక వేసవికాలం ముగుస్తుంది, వర్షాకాలం ప్రారంభమవుతుంది. అంటే దాదాపు 45 డిగ్రీలు 46 డిగ్రీలు ఉన్నటువంటి వేసవికాలం నుంచి ఒక్కసారిగా వర్షాకాలం రావడంతో ఉష్ణోగ్రత ఉక్కపోత నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటే అందులో భాగంగానే చేప మందును చాలామంది స్వీకరించేందుకు వస్తుంటారని ఇక్కడ పంపించేసినటువంటి పంపిణీదారులు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే వాళ్లకు వేసవికాలం కావడంతో మంచినీళ్ళు కావచ్చు, లేదంటే మజ్జిగ కావచ్చు, ఆహారం కావచ్చు, టిఫిన్లు కావచ్చు, వాటన్నింటినీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా పంపిణీ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రభుత్వం కూడా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ తరఫున కూడా మంచినీటిని సరఫరా చేస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్లకు, క్యూ లైన్లో ఉండే వాళ్లకు కూడా చేస్తుంది. అదేవిధంగా వేసవి కావడంతో ఈ పరిసర ప్రాంతాల్లో నిరంతరంగా ఫ్యాన్లు, కూలర్లు తిరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా భక్తులు ఎవరైనా, అంటే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు కావచ్చు, ఎవరైనా చేప మందుకు వచ్చే వాళ్ళు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటారు. కాబట్టి ఎవరైనా కింద పడిపోయే ప్రమాదం ఉన్నా, ఎవరైనా చేప మందు వేసుకున్నా, ఏదైనా వికటించినా, ఏమన్నా ప్రమాదం జరిగినా కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి 2-3 లైన్లకు ఒక క్యూ లైన్లను వదిలేశారు. ఆ క్యూ లైన్ల నుంచి మెడికల్ సిబ్బంది వెళ్ళి వాళ్ళని రక్షించే విధంగా ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇక్కడ అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు. మెడికల్ సిబ్బందిని కూడా చేశారు, అందుబాటులో ఉంచారు. మందులను కూడా అందుబాటులో
అందుబాటులో ఉంచారు. ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ వస్తే తక్షణమే ప్రథమ చికిత్స అందించేందుకైతే ఇక్కడ ఏర్పాట్లు కూడా సిద్ధంగా చేశారు. దీంతోపాటు ఇక రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం అయితే బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పరిచారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, కాచిగూడ రైల్వే స్టేషన్ కావచ్చు, చెర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం అయితే బస్సుల టీజీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని అయితే కల్పించారు. అంతేకాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా దాదాపు 40 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇక్కడికి వచ్చే వాళ్ళకు అంటే ఎలక్ట్రికల్ పరంగా ముఖ్యంగా వివిధ శాఖల సమన్వయంతోనే ఇది పక్కాగా విజయవంతం చేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే దీని మీద 2-3 సార్లు సమీక్ష సమావేశాలను నిర్వహించింది. అంతేకాదు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించింది. నిన్న ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వాకిడి శ్రీహరి మంత్రులు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా పరిశీలించారు, పలు సూచనలు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఎండాకాలం కావడం వల్ల ఈ శామ్యాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్లకు నీటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తాగునీటిని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. మొత్తానికైతే చేప పంపిణీ అయితే రేపు రాత్రి నుంచి చేప ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు